ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను రద్దు చేసి ఆ స్థానంలో ప్రైవేటుకు మద్యం దుకాణాలను పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తుకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈసారి ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులు వేయడానికి ఏమాత్రం ఆ రంగంలో అనుభవం లేని వాళ్లు కూడా ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు ప్రస్తుతం దాఖలవుతున్న దరఖాస్తులను చూస్తే ఒక్కో షాపుకి అంచనాలను మించి దరఖాస్తులు వచ్చేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు మద్యం దుకాణాలు నిర్వహించిన వారు, రెస్టారెంట్స్ నడిపిన వారు దరఖాస్తులు చేసుకుంటారని భావిస్తే వారే కాదు, సమాజంలో విభిన్న వర్గాల వాళ్ళు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు, కాంట్రాక్టర్స్, ఆడిటర్స్ దరఖాస్తులు దాఖలాలు చేస్తున్న వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో మద్యం షాపులకు వేస్తున్న దరఖాస్తులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేసిన దరఖాస్తులే ఎక్కువ ఉన్నాయని సమాచారం. ఇదొకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు వేస్తున్న వాళ్లు వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్వయంగా కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. గతంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 10,000 రూపాయలు మాత్రమే రుసుము ఉండేది. ఎవరు పడితే వాళ్ళు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుని తీరా మద్యం షాపు దక్కిన తర్వాత లైసెన్స్ కి కట్టాల్సిన ఫీజులు కట్టకపోవడంతో మళ్లీ కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చేది. గతంలో 3 వాయిదాలలో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని 6 వాయిదాలకు పెంచింది. దీంతో ప్రస్తుతం లిక్కర్ షాపులకు ఎక్కువ మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పుడు లిక్కర్ బిజినెస్ అంటే అది తెలిసిన వాళ్లు చేసే వ్యాపారం అని అంతా భావించినా ప్రస్తుతం లిక్కర్ బిజినెస్ లో లాభసాటి వ్యాపారంగా భావించి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ వ్యాపారంలోకి దిగేందుకు ఆసక్తి చూపించడం ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు తదితర చోట్ల మద్యం షాపులకు విపరీతమైన పోటీ ఉంది. ఇక్కడ సగటున ఒక్కో షాపుకి 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేయడం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.